బుల్బుల్ కథలకు స్వాగతం. కథ పేరు రామయ్య పెంపుడు కుక్క. దేవాపురంలో రామయ్య అతని భార్య సీతమ్మ నివసించేవారు. ఒకరోజు ఏదో పని మీద బయలుదేరాడు రామయ్య. నడుచుకుంటూ వెళ్తుండగా అతనికి దారిలో ఒక కుక్క పిల్ల అరుపులు వినిపించాయి. ఎక్కడి నుంచి అరుపులు వస్తున్నాయో తెలియక అటూ ఇటూ చూశాడు. పక్కనే ఉన్న కాలువలో ఆ కుక్క పిల్ల పడి ఉంది. దాన్ని బయటికి తీసి పక్కనే ఉన్న కొళాయి దగ్గరికి తీసుకువెళ్ళి దాని ఒళ్ళంతా శుభ్రం చేశాడు. దాన్ని ఇంటికి తీసుకెళ్ళి ఆహారం కూడా పెట్టాడు. అది రామయ్యకు బాగా మచ్చికయింది. సీతమ్మ దాన్ని జాగ్రత్తగా చూసుకునేది. దానికి పండు అని పేరు పెట్టారు. రోజులు గడుస్తున్న కొద్దీ ఇంటికి ఎవరు వచ్చినా వాళ్ళను చూసి అరవడం మొదలుపెట్టింది పండు. దాని అరుపులు సీతమ్మకు పెద్ద తలనొప్పిలా అనిపించాయి. ఎంత మందలించినా ఆగేది కాదు. దాంతో ఒకరోజు, దీన్ని ఎక్కడైనా వదిలేసి రండి, ఇంట్లో మనశ్శాంతి లేకుండా ఎవరు వచ్చినా అరుస్తూనే ఉంది అని రామయ్యతో చెప్పింది సీతమ్మ. అది విన్న పండు, నా మీద సీతమ్మ ఎందుకో కోపంగా ఉంది అనుకుంటూ బయటకు వచ్చింది. దానికి పక్క వీధిలో ఇంకో కుక్క కనిపించింది. దాని దగ్గరికి వెళ్ళి, నేను ఓ ఇంట్లో పెరుగుతున్నాను, నన్ను మా సీతమ్మ చాలా బాగా చూసుకుంటుంది, కానీ ఈరోజు ఎందుకో నా మీద కోపంగా ఉంది, కారణం ఏంటో అర్థం కావడం లేదు అంది. అసలు నువ్వేం చేశావు అడిగిందా కుక్క. ఇంటికి ఎవరు వచ్చినా అరుస్తున్నాను అని బదులిచ్చింది పండు. అలా చేయడం తప్పు. ఎవరైనా హాని తలపెడుతున్నారో అనిపించినప్పుడు మాత్రమే అరవాలి, అంతేగాని ప్రతిసారి అరవకూడదు చెప్పిందా కుక్క. ఆ మాటలు విని అక్కడుంచి ఇంటికి పరుగెత్తింది పండు. ఇక అప్పటి నుంచి అందరిని చూసి అరవడం మానేసింది. ఎవరైనా రామయ్య సీతమ్మలతో గట్టిగా మాట్లాడినా కోపగించుకున్నా అప్పుడు మాత్రమే అరిచేది. అది చూసి సీతమ్మ, మన పండు చాలా మారిపోయింది అని సంతోషించింది. ఒకరోజు రామయ్య ఇంటికి ఓ వ్యక్తి వచ్చాడు. అతను మాట్లాడుతుంటే అలాగే చూడసాగింది పండు. అతను ముందు బాగా మాట్లాడినా రామయ్య వెళ్ళిపోగానే ఇంట్లోకి వెళ్ళి పర్సు దొంగిలించుకుని వెళ్ళాడు. అది పండు చూసినా అతను రామయ్యని ఏమీ అనలేదు కాబట్టి అలాగే ఉండిపోయింది. కాసేపటికి రామయ్య ఇంట్లోకి వచ్చి చూస్తే పర్సు కనిపించలేదు. ఎవరో ఇంట్లోకి వచ్చిన అడుగులు ఉన్నాయి. దాంతో, ప్రతిసారి అరుస్తూనే ఉంటావు, ఇంట్లో నుంచి వస్తువులు ఎత్తుకుపోతున్న ఏమీ అనకుండా ఉన్నావా అంటూ పండును కోపగించుకున్నాడు రామయ్య. అసలు తనను ఎందుకు తిడుతున్నాడో అర్థం కాక అయోమయంలో పడింది. ఇక వెంటనే వీధి కుక్క దగ్గరకు పరిగెత్తింది. అక్కడికి వెళ్ళి జరిగిందంతా వివరించింది. ఇలా మోసం చేసేవాళ్ళు కూడా ఉంటారని ఆ రోజు నీకు చెబుదాం అనుకుంటే ఆలోపే పరిగెత్తావు. ఇంతకీ ఆ దొంగ ఎటువైపు వెళ్ళాడో చూసావా అడిగింది అది. అతను వెళ్ళిన దారిని చూపించింది పండు. వెంటనే రెండూ కలిసి ఆ దారిలో పరిగెత్తాయి. పరుగులాంటి నడకతో వెళ్తున్న అతని మీద దాడి చేశాయి. ఇక భయంతో ఆ వ్యక్తి పర్సు అక్కడే పడేసి వెళ్ళిపోయాడు. పండు దాని నోటితో పట్టుకుని తీసుకెళ్లి రామయ్యకు అందించింది. దాంతో రామయ్య సీతమ్మ ఇద్దరూ ఆనందించారు. దాన్ని కసురుకున్నందుకు క్షమాపణగా దగ్గరికి తీసుకుని తల నిమిరారు. ఇక అప్పటి నుంచి పండు జాగ్రత్తగా ఉండసాగింది. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.